మార్నింగ్ కాన్ఫరెన్స్ 4826వ దినం. మరి గురువారం 19వ తారీఖు మార్చి నెల 26వ సంవత్సరం. మరి దేవుడు మనకి ఉదయకాల సమయంలో ఆయన పాదాల చెంత చేరి ఆయన పూజించే గొప్ప ధన్యతను మనకి ఇచ్చినందుకు ప్రభు స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామన వందనాలు. మొట్టమొదటగా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన వేలు ఆకుపోగేసే బ్రదర్ ఉన్నారు కర్నూలు నుంచి. ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. వందనాలంక వందనాలు. మహిమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, గొప్ప తండ్రి, విమోచకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నమ్మకమైన దేవ, సర్వాధికారి, సర్వశక్తి గల తండ్రి, ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రములు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రములు. దేవదూతల చేతను, కెరూబులు శరాపుల చేతను, నాయన కోటాను కోట్ల పరిశుద్ధుల చేతను మా రక్షణకై స్తోత్రమని, అంతేకాకుండా దేవదూతలు, కెరూబులు శరాపుల ద్వారా సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన మీరు క్షేమముగా నాయన మమ్మల్ని కాపాడుతూ, మీ దాసుని కూడా కాపాడుతూ, ఎటువంటి అంతరాయం లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు నాయన మరి చక్కగా జరిగిస్తున్నందుకై స్తోత్రములు. ఈ దినము 4826వ రోజు ప్రభా నాయన మరి మార్చి మాసము 19వ తారీఖు 2026 సంవత్సరాన్ని ప్రభు ఈ దినం మమ్మల్ని కాపాడి నాయన కృపలో భద్రపరిచి రాత్రి మంచి విశ్రాంతినిచ్చి లేవనెత్తినందుకై స్తోత్రము చెల్లిస్తూ చేరువచ్చిన వారందరినీ దీవించుమని, ఉదయకాలపు దీవులతో నింపండి ప్రభా. మీ వాక్యం మీ దాసుడు నాయన మరి చెప్పనంటుండగా దాసుని కూడా దీవించి ఆశీర్వదించండి. తమిళంలో నుండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ దాసుని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. నడిపించే మీ దాసుడు పెద్దలు ప్రభా, ఆదినాయన అంకుల్ని బట్టి స్తోత్రములు. కుటుంబాన్ని దీవించండి. బర్ణమాసన కుటుంబాన్ని దీవించమని, చేరువచ్చిన వారందరూ దీవించండి. ప్రారంభ కీర్తన పాడుచున్న మీ దాసును దీవించమని, అన్నిట్లో మీరే సహాయం అందించమని, రావాల్సిన వారిని సకాలం నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన వందనాలు. మరి ఒక పాట పాడుకుందాం. మన మధ్యన హైదరాబాద్ నుంచి కేజే రూఫస్ కుమార్ గారు ఉన్నారు. ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు మనకి. వందనాలు. ప్రభునందు ఉదయకాల సమయంలో చేరొచ్చినటువంటి పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ యొక్క పాట పాడుకుందాం. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను, ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, ప్రభువా ఏవేవి లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం, ఏవేవి లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను, నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను, ప్రభువా గురి యొద్దకే
పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ప్రభువా, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా, గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ప్రభువా, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా, గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ప్రభువా, వందనాలన్నా. వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన రూపస్ కుమార్ గారికి వందనాలు. తెన్కాష్ డిస్ట్రిక్ట్. మరి ఆయన తమిళ్లో వాక్యం అందిస్తుండగా మన చెన్నై నుంచి నెహమ్య గారు మనకి వాక్యము తెలుగులోకి తర్జుమా చేసి మనకు వినిపిస్తారు. కాబట్టి మనమందరం శ్రద్ధగా వినడానికి, చక్కని వాక్యం అందించడానికి దేవుని సహాయాన్ని కోరుతూ మన మధ్య పెనుగొండ నుంచి గోపాల్ గారు ఉన్నారు. మరి వాక్యం కొరకు ప్రార్థనలో నడిపిస్తారు. వందనాలన్నా. వందనాలు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువనే ఇలాగున మీ సన్నిధికి రావటానికి, జూమ్ మీటింగ్ ద్వారా మీ విడలమైన మేము ఇలాగున కలుసుకొని ప్రార్థనలోను మంచి కీర్తన పాడుకోవటానికి, వాక్యాన్ని మరి మీ దాసులు అందిస్తుండగా విని మేలు పొందటానికి, మీ విటలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నడవవలసిన త్రోవను మాకు తెలియచేసే దేవుడవు. అలాగున మీ దాసుని బలపరిచి మాతో మాట్లాడండి, మహిమ పొందమని వేడుకుంటున్నాం. మరి నాయనా, మా ప్రభువా, ఈ జూమ్ మీటింగ్లో ఇబ్బందులు తొందరలేమీ కలగకుండా, నెట్వర్క్ వల్ల ఇబ్బందులు తొందరలు కలగకుండా, ఇలాంటి మరి నాయన ఆటంకాలు డిస్టర్బెన్స్లు కలగకుండా మీరే కృప చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాం. మరి వేకోజామున మీరే మాతో ఉండి మా ప్రభువా, మీ దాసుని ద్వారా శ్రేష్టమైన మీ మాటలను, ప్రయోజనకరమైన మీ మాటలను మాకు అనుగ్రహించి నాయన మా తండ్రి, మాకు మేలుకరంగా మరి మీరు ఉంచి కృప చూపి సహాయము చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన గోపాల్ గారికి వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యన దేవుని సేవకులు ధన్పాల్ గారు ఉన్నారు.
మరి అదేవిధంగా తెలుగులో తర్జుమా చేయడానికి నెహమ్య గారు ఉన్నారు. ఇద్దరికి సమయాన్ని అప్పచెప్తున్నా. అనా వెల్కమ్ అన్నా, వందనాలు. பிரதர் பிரதர் நல்லா இருக்கீங்களா? கேக்குதா நான் கேக்குது, பேசுறது? கேக்குது 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 பிரதர். சரி பிரதர், சரி ஆரம்பிக்கலாமா? ஆரம்பிங்க ஆரம்பிங்க. சரி. நீண்ட நாட்களுக்கு பிறகு உங்கள் யாவரையும் சந்திப்பதிலே அதிக సంతోషం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తా చాలా సంతోషంగా ఉంటుంది. அதிகாலையிலே நாம் கர்த்தரை தேடும் பொழுது அவரும் சந்தோஷப்படுகிறார், நாமும் சந்தோஷப்படுகிறோம். ఉదయ కాలమునే ఆయన వెతికినప్పుడు ఆయన కూడా సంతోషపడుతున్నాడు, మనము సంతోషంగా ఉండగలము. இந்த நாளிலே நம்முடைய தியானத்திற்கு ஆதாரமாக யாக்கோபு எழுதின பொதுவான நிருபத்திலிருந்து நாம் கற்றுக்கொள்ளலாம். ఈ రోజు మన ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక నుండి మనం నేర్చుకుందాము. யாக்கோபு நிருபம் 1வது அதிகாரம் 19வது வசனம். యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. நாம் கேட்கிறதற்கு தீவிரமாயும் பேசுகிறதற்கு பொறுமையாயும் கோபிக்கிறதற்கு தாமதமாயும் இருக்க கடவோம். మనము మాట్లాడుటకు మనము నిదానించువారుగాను, కోపించుటకు నిదానించువారుగాను ఉండవలెనని చూస్తూ ఉంటున్నాము. அதை ஆங்கிலத்திலே சொல்லும் பொழுது swift to hear, slow to speak and slow to get angry. That is the meaning. அதேதான், அதை திரும்ப சொல்ல வேண்டாம். அப்போ நமக்கு கேட்கிறதற்கு தீவிரமா இருக்க வேண்டும். అలాగైతే వినుటకు మనము వేగురుపడాలి. நீதிமொழிகள் 8வது அதிகாரத்துல సామెతలు 8వ అధ్యాయంలో 34வது వచనం, 34వ వచనము. అనుదినము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. என் வாசல் படியில் நித்தம் விழித்திருந்து என் கதவு நிலை அருகே காத்திருந்து எனக்கு செவி கொடுக்கிற மனுஷன் பாக்கியவான். அதாவது அதனுடைய பொருள் என்னன்னா, ஆண்டவருடைய வார்த்தையை நாம் கேட்பதற்கு ஆவல் உள்ளவர்களாய் இருக்க வேண்டும். సామెతల్లో మనం చదివిన మాట యొక్క అర్థం ఏమిటంటే, మనము వినుటకు మనము వేగురపడే వారముగా మనం ఉండవలెను. இந்த நாட்களில பரிசுத்த வேதாகமத்தை பைபிளை வாசிக்கிறதற்கு நிறைய பேருக்கு நேரம் இல்லை. నేటి దినాల్లో పరిశుద్ధ గ్రంథమును చదువుటకు అనేకులకు సమయం లేదు. மற்ற எல்லா காரியங்களுக்கும் நேரம் இருக்கிறது. காலையிலே அதிகாலையிலே எழும்பி ஆண்டவருடைய பாதபடியிலே காத்திருந்து ஒரு ஆர்வத்தோடு வசனத்தை கேட்பதற்கு நேரம் இல்லை. మిగతా అన్ని కార్యములకు మనకు సమయం ఉంటున్నది. కానీ ఉదయకాలం లేక పెందల కాలంలో లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని వాక్యం చదవటానికి మనకు సమయం లేదు. எப்படி நாம் ஆகாரம் புசிக்கும் பொழுது, சாப்பிடும் பொழுது நம்முடைய சரீரத்திற்கு ஆகாரம் கிடைக்கிறதோ, பலன் கிடைக்கிறதோ, அதை விட மேலான சொல்லுங்க. ఎలాగైతే మనము ఆహారం భుజించినప్పుడు మన శరీరానికి బలము లేక శక్తి దొరుకుతున్నదో, அதை போல அதிகாலையில என்னுடைய சமூகத்திலே நீ காத்திருந்து என் வார்த்தையை பெற்றுக்கொள்ளும் போது, ఉదయకాలమున కనిపెట్టుకొని నా మాటలు నువ్వు విన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, உன்னுடைய அந்த நாளுக்கு வேண்டிய முழு ஆத்ம பலனையும் நீ பெற்றுக்கொள்ள முடியும். ఆ రోజు కావలసిన సంపూర్ణమైన ఆత్మ బలమును నీవు పొందగలవు. ஆண்டவர் சொல்லுகிறார், கேட்கிறதற்கு காதுள்ளவன் கேட்க கடவன். మన ప్రభు వారు చెప్పాడు, చెవి గలవాడు వినుగాక.
அது மற்றவர்கள் ஆண்டவருடைய வார்த்தையை அறிவித்தாலும் சரி, అది ఎవరైనా ఇతరులు దేవుని వాక్యం ప్రకటించినా సరే, காலையில நாம் பைபிள் வாசிக்கும் பொழுது கர்த்தர் நம்மோடு பேசினாலும் சரி, మన ఉదయకాలము బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు మనతో కూడా మాట్లాడినప్పుడు సరే, அது நம்மை நிச்சயமாக அந்த நாளுக்கு தேவையான பலனை கொடுத்து நம்மை பலப்படுத்தும். నిశ్చయముగా ఆ రోజుకు కావలసిన శక్తి లేక బలాన్ని అనుగ్రహించి ప్రభు మనల్ని నడిపించువాడై ఉంటున్నాడు. அது ஒரு நல்ல நிலத்திலே விதைக்கப்பட்ட விதையை போல, అది ఒక మంచి నేలన విత్తబడిన విత్తనం వలె அது பலனை கண்டிப்பாய் கொடுக்கும். దాని యొక్క ప్రతిఫలము ఖచ్చితంగా మనకు అనుగ్రహించును. நம்முடைய வாழ்க்கையிலே தினந்தோறும் நாம் அதிகமான பிரச்சனைகளை சந்திக்க வேண்டும். మనం ప్రతిరోజు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాము. நாம் என்ன செய்வதென்று முழித்துக் கொண்டிருக்கிறோம். మనము ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నాము. இந்த பிரச்சனையை எப்படி தீர்க்க போகிறோமோ என்று கவலைப்பட்டு கொண்டிருக்கிறோம். ఈ సమస్య ఎలాగ తీర్చాలని చింతపడుతూ ఉంటాము. அப்படி உள்ள சூழ்நிலைகள் எல்லாம் வரும் பொழுதும் అలాంటి ఒక పరిస్థితులు ఏర్పడినప్పుడు நமக்கு பரிசுத்த ஆவியானவர் அவருடைய வசனத்தின் மூலம் நம்மை பலப்படுத்துகிறார். అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరచువాడై ఉన్నాడు. அதுதான் அதான் நல்ல நிலத்திலே விழுகிற ஒரு விதையா இருக்கிறது. అదే మంచి నేలన పడిన విత్తనం వలె ఉంటున్నది. நாம் இந்த நெகேமியாவின் புத்தகத்திலே பாருங்கள், நெகேமியா 8வது அதிகாரம், మనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, அதுல உள்ள காரியத்தை நான் சுருக்கமாக சொல்லுகிறேன். అందులో ఉన్న సంగతులను నేను చాలా క్లుప్తముగా చెప్తాను. ஜனங்கள் எல்லாரும் தண்ணீர் வாசலுக்கு முன்னான வீதியிலே கூடி வரும் பொழுது மோசேயின் நியாயப்பிரமாண புத்தகத்தை கொண்டு வரும்படி எஸ்ராவுக்கு சொன்னார்கள். అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానులకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథం తెమ్మని ఎజ్రాను శాస్త్రులు చెప్పగా, அந்த 8வது அதிகாரம் 2வது வசனத்துல 8వ అధ్యాయము 2వ వచనంలో నెహెమ్యా గ్రంథము, ஆசாரியனாகிய எஸ்ரா நியாயப்பிரமாணத்தை புருஷரும் ஸ்திரீகளும் கேட்டு அறியத்தக்க அனைவருமாகிய சபைக்கு முன்பாக கொண்டு வந்தான். యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినము చదువుబడుదని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతా ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చిరి. 3வது வசனத்துல காலமே தொடங்கி மத்தியானம் மட்டும், 3வது வசனம், காலமே தொடங்கி மத்தியானம் மட்டும் புருஷருக்கும் ஸ்திரீகளுக்கும் கேட்டு அறியத்தக்க மற்றவர்களுக்கு முன்பாக அதை வாசித்தான். ஜனங்கள் கவனமாய் செவி கொடுத்தார்கள். 3వ వచనం, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారు అందరికీ సన్నిధి వినిపించు వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం శ్రద్ధతో వినిరే. இதுதான் கேட்கிறதற்கு தீவிரம். ఇదే వినుటకు వేగురుపడుట. ஆண்டவருடைய சமூகத்துல நாம் நம்மை ஒப்புவிக்க வேண்டும். we must surrender ourselves. మనము దేవుని యొక్క సన్నిధిలో మనము సమర్పించుకొనవలెను. ஆண்டவரே, நான் அநேக காரியங்களை கேட்க ஆசைப்படுகிறேன். ప్రభువా, నేను అనేక సంగతులు వినుటకు ఆశపడుచున్నాను. நான் காலையிலே எழும்பின உடனே செல்போனுக்கு தான் போகிறேன். కానీ నేను లేచిన వెంటనే నా చెయ్యి సెల్ ఫోన్ దగ్గరికే వెళుతుంటున్నది. காலையில எழும்பின உடனே டிவிக்கு போகிறேன். ఉదయకాలం లేచిన వెంటనే టీవీ చూసుటకు వెళ్తున్నాను. ஆனால் அதிகாலையிலே உம்முடைய சமூகத்துல வந்து இந்த அருமையான பிள்ளைகளை போல நான் காத்திருக்கும் போது, కానీ ఉదయకాలము పెందలకాడు లేసి ఇలాగూ దేవుని బిడ్డలకు ఉన్నట్లుగా నేను కూడా కనిపెట్టుకుని ఉన్నప్పుడు, அவர்களை கர்த்தர் பலப்படுத்தினது போல వారిని ప్రభువు బలపరిచినట్లుగా நம்மையும் நிச்சயமாய் கர்த்தர் பலப்படுத்துவார்.
నిశ్చయముగా మనమల్లో కూడా ప్రభు బలపరుస్తాడు. மார்த்தாள் மரியாள் இருக்கிறார்கள். ఆ మార్తా మరియా ఉంటున్నారు. 2 பேருமே கர்த்தருக்கு பிரியமானவர்கள் தான். ఇద్దరు కూడా దేవునికి ఇష్టమైన వారే. மார்த்தாள் பற்பல வேலைகளை செய்து கொண்டிருக்கிறாள். మార్తా అనేకమైన పనుల భారంతో ఉంటున్నది. அதுவும் அவசியம்தான். అది కూడా అవసరమే. ஆனால் அதைவிட மேகலான காரியம் கர்த்தருடைய பாதத்திலே அமர்ந்து நல்ல பங்கை தெரிந்து கொண்டவள் மரியாள். అంతకంటే శ్రేష్టమైనది దేవుని యొక్క పాదం దగ్గర కూర్చొని మంచి కార్యములు తెలుసుకున్నట మరియా చేసిన శ్రేష్టమైన పని. அப்போ நம்ம எல்லாவற்றையும் சீர்தூக்கி பார்க்க வேண்டும். కాబట్టి వీటన్నిటిని కూడా మనం పరిశీలన చేసి చూసుకోవాలి. ప్రయారిటీ என்று ఆంగ్లத்திலே ప్రయారిటీ என்று சொல்வார்கள். ప్రయారిటీ లేక ప్రాముఖ్యత అని చెప్పి ఇంగ్లీష్ లో అంటారు. எதை முதலாவது, எதற்கு முதலிடம் கொடுக்க வேண்டும், దేనికి ప్రాముఖ్యతనివ్వాలి. காலையிலே அநேக காரியங்கள் நாம் செய்ய வேண்டும். ఉదయ కాలంలో అనేక కార్యములు మనం చేయాలి. ஆனால் முதலிலே எதை கொண்டு வந்து வைக்க வேண்டும், కానీ మొదట దేనిని ముందు తీసుకొని వచ్చి పెట్టుకోవాలి. முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேடுங்கள். మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి. அப்பொழுது இவைகளெல்லாம் உங்களுக்கு கூட கொடுக்கப்படும். అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. அப்போ ஆங்கிலத்திலே சொல்லும் பொழுது seek ye first the kingdom of God and all these things shall be added unto you. சரி, இருக்கட்டும். அப்போ இதெல்லாம் பார்க்கும் பொழுது நம்ம வாழ்க்கையில நல்ல தீர்மானங்கள் எடுக்க வேண்டும். అలాగే ఉంచండి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో మంచి ఒక తీర్మానము మనం చేసుకోవలను. ஆண்டவரே, அதிகாலையில் எழும்பி நான் உம்முடைய வசனத்தை வாசிக்காமல் எந்த வேலைக்கும் செல்ல மாட்டேன். ప్రభువా, తెల్లవారుజామున ఉదయమున లేచి నీ వాక్యమును చదవకుండా ఏ పనిని కూడా నేను పట్టుకొనను. முதலாவது உம்மிடத்திலே ஆலோசனை கேட்காமல், உமக்கு என்னை ஒப்பு கொடுக்காமல் மற்ற காரியங்களை செய்ய மாட்டேன். ప్రభువా, మొదట నీ ఆలోచన అడగకుండా నన్ను మీ కొరకు సమర్పించుకోకుండా నేను ఏ పనిని కూడా చేయను. தனிப்பட்ட நிலைமையிலே நான் முதலாவது கர்த்தரை தேட வேண்டும். వ్యక్తిగత రీతిగా మొదటగా నేను ప్రభువును వెతకాలి. இரண்டாவது குடும்பமாக தேட வேண்டும். రెండవదిగా కుటుంబముగా ప్రభువును వెతకాలి. அடுத்து சபையாக தேட வேண்டும். ఆ తర్వాత సంఘముగా ప్రభువును వెతకాలి. இதிலே குறைவுபடும் பொழுது நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே நிச்சயம் குறைவுபடும். ఇందులో ఏదైనా కొదువ కలిగినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ కొదువ మనకు కనబడుతూనే ఉంటుంది. ஆகவே பிரியமானவர்களே, కాబట్టి ప్రియులారా, இந்த காலையிலே நான் உங்களுக்கு சொல்ல விரும்புகிற காரியம், నేను ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలనుకున్న సంగతి, கேட்கிறதற்கு தீவிரமாயிருப்போம். వినుటకు వేగురు పడుదము. ஆண்டவருடைய வசனத்தின் மேல் வாஞ்சையாயிருப்போம். దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ఉందాము. இரண்டாவது யாக்கோபு நமக்கு சொல்லுகிற ஆலோசனை, రెండవదిగా యాకోబు మనకు చెప్పే ఆలోచన, பேசுகிறதற்கு பொறுமையாயிருங்கள். మాటలాటుకు నిదానించుడి. ஸ்லோ டு ஸ்பீக். அப்ப பேசுகிறதற்கு பொறுமையாயிருப்போம். కాబట్టి మాట్లాటుకు మనం నిదానించుదము. அதனுடைய பொருள், அர்த்தம் என்னவென்றால், దాని యొక్క అర్థం ఏమిటి అనగా, அநேக வார்த்தைகளை வீணாக பேசி விடுகிறோம். మనము అనేకమైన మాటలు వ్యర్థముగా మాట్లాడుతూ ఉంటాము. வாயிலே வந்ததெல்லாம் பேசி விடுகிறோம். నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూ ఉంటాము. மனதிலே நினைத்ததெல்லாம் பேசி விடுகிறோம். మనసులోకి వచ్చినవన్నీ కూడా అనుకున్నవి మాట్లాడేస్తాము. பேசின பிறகு அந்த வார்த்தைகளை திரும்ப பெற முடியாது. మాట్లాడిన తరువాత ఆ మాటలు మనకు వెనుకకు తీసుకొనలేము. இதற்கெல்லாம் காரணம் என்ன? వీటన్నిటికీ కారణం ఏమిటి? நம்முடைய உள்ளத்துல மற்றவர்களை மன்னிக்காத ஒரு தன்மை இருந்து கொண்டே இருக்கிறது.
మన యొక్క హృదయంలో ఇతరుని క్షమించలేని ఒక స్వభావం మనలో ఉంటున్నది. நம்முடைய உள்ளத்துல கோபம் குடிகொண்டு இருக்கிறது. మన యొక్క హృదయంలో కోపము నివాసం చేస్తూ ఉంటున్నది. அவன் பேசினது போல நானும் பேச வேண்டும். వాడు మాట్లాడినంత నేను మాట్లాడతాను. அவன் செய்தது போல நானும் பதிலுக்கு செய்ய வேண்டும். అతను చేసినట్లుగానే బదులుకు నేను చేస్తాను. எல்லாருக்கும் முன்பாக என்னை அவமானப்படுத்தினபடியால் நானும் அவமானப்படுத்த வேண்டும். అందరి ఎదుట నన్ను అవమానపరిచినట్లుగా నేను కూడా అతన్ని అందరి ఎదుట అవమానపరుస్తాను. ஆனால் கர்த்தர் சொல்கிறார், అని ప్రభువారు అంటున్నారు, நீ பேசுகிறதற்கு பொறுமையாயிரு. నీవు మాట్లాడుటకు నిదానించుడి. ஒரு முறைக்கு இருமுறை யோசித்து பேசு. 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడు. இதுக்கு சில வசனங்களை நாம் தியானிக்கலாம். ఇందులో నుంచి కొన్ని వాక్యములు ధ్యానం చేద్దాము. நீதிமொழிகளின் புத்தகம் సామెతల 13 గ్రంథం நீதிமொழிகள் 13 Proverbs 13 సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13 3வது வசனம். 3వ వచనము. தன் வாயை காக்கிறவன் தன் பிராணனை, அதாவது தன் உயிரை காக்கிறான். தன் உதடுகளை விரிவாய் திறக்கிறவனோ கலக்கமடைவான். తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును, ఊరకునక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. அப்போ வாயை காப்பது அல்லது உதடுகளை காப்பது என்றால் என்ன அர்த்தம்? నోటిని కాపాడుకునుట లేక పెదవులను కాపాడుకునుట అంటే అర్థం ఏమిటి? இப்போ நம்ம இன்னும் தொடர்ந்து அந்த யாக்கோபுல தன்னுடைய நிருபத்துல அவர் எழுதுகிறதை பார்க்கும் பொழுது యాకోబు తన పత్రికలో రాస్తున్న సంగతులను మనం చూసినప్పుడు நாவை குறித்து ஒரு அதிகாரமே எழுதியிருக்கிறார். నాలుకను గురించి ఒక అధ్యాయం అంతా కూడా రాశాడు. நாவு எவ்வளவு கொடிதானது, నాలుక ఎంత మోసకరమైనది, அதை அடக்காவிட்டால் அது எவ்வளவு விபரீதமான விளைவுகளை ஏற்படுத்தும். దానిని స్వాధీనపరచుకొనకపోయినట్లయితే ఎన్ని విపరీతమైన కార్యములు చేయును, లేక చిచ్చులు పెట్టును. அப்போ அந்த நாவை பற்றி அவர் சொல்லும் பொழுது కాబట్టి నాలుకను గురించి యాకోబు చెప్తూ ஒரு குதிரைக்கு கடிவாளம் போடுகிறது போல ఒక గుర్రమునకు కళ్ళెము వేసినట్లుగా நாவுக்கு கடிவாளம் போட வேண்டும். నాలుకకు చిక్కము పెట్టవలెను. கப்பலுக்கு எப்படி சுக்கான் இருக்கிறதோ గోడకు ఎలాగ చుక్కాని ఉంటున్నదో இந்த நாவு அதே போல சுக்கானை போல் பயன்படுத்த வேண்டும். ఈ నాలుకను కూడా చుక్కాని వలె మనం ఉపయోగించుకోవలెను. இந்த நாவு பெருமையானவைகளை பேசும். ఈ యొక్క నాలుక అహంకారమైన వాటిని మాట్లాడును. ஒரு சிறிய நெருப்பு பெரிய காட்டை கொளுத்தி விடுகிறது. ఒక చిన్న ఆ యొక్క అగ్ని పెద్ద అడవిని కాల్చివేయును. எல்லா மிருகங்களையும் அடக்கி விடலாம், ஆனா அந்த நாவை அடக்க முடியாது. అన్ని జంతువులను మనం అణిచివేయవచ్చు, కానీ నాలుకను సాధనము చేయలేము. அது அடங்காத பொல்லாங்குள்ளதும் சாவுக்கு ஏதுவான விஷம் நிறைந்ததுமாயிருக்கிறது. అది ఆ యొక్క లేక ప్రకృతి చక్రం చిచ్చు పెట్టు, అది నరకం చేత చిచ్చు పెట్టవను. அந்த ஒரு நாவினாலே பிதாவை துதிக்கிறோம், ఆ నాలుకతోనే తండ్రిని మనము స్తుతిస్తున్నాము. அதே நாவினாலே மனுஷனை சகோதரனை சபிக்கிறோம். దానితోనే ఆ యొక్క మనుషులను లేక సహోదరులను శపించుతున్నాము. துதித்தலும் சபித்தலும் ஒரே வாயிலிருந்து புறப்படுகிறது. ఒకే నోటి నుండి ఆశీర్వాద వచనమును అలాగే శాప వచనమును బయలు వెళ్తున్నవి. என் சகோதரரே இப்படி இருக்கலாகாது. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. எப்படி ஒரே ஊற்றுக்கண்ணிலிருந்து இனிப்பான தண்ணீரும் கசப்பான தண்ணீரும் எப்படி வர முடியும்? అలాగనే ఎలాగూ ఒకే ఊటలో నుండి మంచి నీళ్ళు లేక తీయని నీళ్ళు ఎలా చెడు నీళ్ళు ఎలాగ రాగలవు? இந்த காலையிலே நாம் சிந்திக்க வேண்டும்.
కాబట్టి ఉదయకాలంలో మనము ఆలోచన చేయాలి. குடும்பத்திலே பிரச்சனைக்கு காரணம் நம்முடைய வாய். కుటుంబంలో సమస్యకు కారణము మన యొక్క నోరు. சபையிலே பிரச்சனைக்கு காரணம் நாம் பயன்படுத்திய தேவையற்ற வார்த்தைகள். సంఘములో సమస్యకు కారణము అవసరము లేకుండా మనం మాట్లాడిన మాటలు. மனுஷன் பேசும் வீணான வார்த்தைகளை குறித்து நாம் கணக்கு ஒப்புவிக்க வேண்டும் என்று ஆண்டவர் சொல்கிறார். మనుషుడు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క ఒప్పచెప్పవలనని ప్రభువారు అంటున్నారు. இந்த காலையிலே நாம் மிகவும் கவனமாய் சிந்திக்க வேண்டிய ஒரு காரியம் இருக்கிறது. కాబట్టి ఉదయకాలమున బహు జాగ్రత్తగా ఆలోచించవలసిన సంగతులు ఉంటున్నవి. கோள் சொல்லுகிறவனை குறித்து, அதாவது நீதிமொழிகள் 16 సామెతలు 16లో 28 வசனம். 28వ వచనము. மாறுபாடு உள்ளவன் சண்டையை கிளப்பி விடுகிறான், கோள் சொல்லுகிறவன் பிராண சிநேகிதரையும் பிரித்து விடுகிறான். మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. அந்த 17:9 கூட பார்க்கிறோம். 17:9 17:9లో కూడా చూస్తున్నాము. குற்றத்தை மூடுகிறவன் சிநேகத்தை நாடுகிறான், கேட்டதை சொல்லுகிறவன் பிராண சிநேகிதரையும் பிரித்து விடுகிறான். ప్రేమను వృద్ధి చేయగోడు వాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాట మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. நாம் கேள்விப்பட்ட காரியங்கள் எல்லாவற்றையும் சொல்லிவிட வேண்டும் என்று நினைக்கிறோம். మనం విన్న సంగతులు అన్ని కూడా చెప్పాలనుకుంటున్నాము. ஒருவரை பற்றி மற்றொருவர் சொன்ன வார்த்தைகளை உடனே அவருக்கு போன் பண்ணி சொல்லுகிறோம். ఒకరు చెప్పిన సంగతులను వెంటనే ఫోన్ చేసి మరొకరికి అందజేస్తుంటున్నాము. அதனாலே நமக்கு என்ன பிரயோஜனம்? దానిని బట్టి మనకేంటి ప్రయోజనము? நாம் கேட்டதையெல்லாம் சொல்லும் பொழுது அங்கே பிரச்சனை உண்டாகிறது. మనము విన్నవన్నీ కూడా ఇతరులతో పంచుకున్నప్పుడు సమస్యలే ఏర్పడుతూ ఉంటున్నవి. நம்முடைய தேவன் சமாதானத்தின் தேவன். మన దేవుడు లేక మన ప్రభు సమాధాన ప్రభు. சண்டைகளை உண்டாக்கி அதிலே சந்தோஷப்படுகிற தேவன் அல்ல. గొడవలను రేపి అందులో సంతోషపడే దేవుడు కాదు. அநேக பிரச்சனைகளுக்கு காரணம் நம்முடைய வாயாக இருக்கிறது. అనేకమైన సమస్యలకు కారణము మన యొక్క నోరు. அதனால தான் யாக்கோபு சொல்றாரு, பேசுகிறதற்கு பொறுமையாயிருங்கள். కాబట్టి యాకోబు రాస్తూ మాట్లాడుటకు నిదానించుడి. சாமுவேலின் புத்தகத்திலே ஒரு காரியத்தை பார்க்கிறோம். 1 சாமுவேல் 1வது அதிகாரம். సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. அன்னாளுக்கு பிள்ளை இல்லை, అన్నాకు పిల్లలు లేరు. ஆனால் அந்த சக்களத்தி என்று சொல்லப்படுகிற அவள் இவளை பார்த்து பரிகாசம் பண்ணுகிறாள். అక్కడ ఆమెకు పరిహాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాము ఆమె తోడుసులకు. அப்போ இவள் அன்னாள் சரியாக சாப்பிடுவதில்லை. కాబట్టి హన్నా సరిగా భోజనం చేయలేదు. அவள் எப்பொழுதுமே விசனப்பட்டு கொண்டே மனவேதனையோடு இருக்கிறாள். కాబట్టి దుఃఖపడుచు మనోవేదన కలిగినదై ఉంటున్నది. எவ்வளவுதான் தன்னுடைய கணவன் தன்னை தேற்றினாலும், తన యొక్క భర్త ఎంతగా తన్ను ఆ యొక్క ప్రోత్సహించినప్పటికీ, அன்னாளே ஏன் அழுகிறாய், ஏன் சாப்பிடாது இருக்கிறாய், అన్నా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భోజనం చేయకుండా ఉన్నావు, ஏன் சஞ்சலப்படுகிறாய், ఎందుకు వేదన పడుతున్నావు లేక చంచలత్వం చెందుతున్నావు, 10 குமாரரை பார்க்கிலும் நான் உனக்கு அதிகமல்லவா என்றான். 10 మంది పిల్లల కంటే నేను అది ఎక్కువ కాదా అని అంటున్నాడు. அந்த சக்களத்தி சொன்னது போல அவளுக்கு பதிலுக்கு பதில் இவள் பேசவில்லை. ఆ యొక్క ఆమెకు భార్యకు పెనిన్నాకు విరోధముగా ఏమి కూడా ఇవ మాట్లాడలేదు. அந்த பெனின்னாள் இவளை வேதனைப்படுத்தினாலும், ఆ యొక్క పెనిన్నా ఈమెను వేదన పరిచినప్పటికీ இவள் வார்த்தைகளை வீணாக்கவில்லை. ఈమె యొక్క మాటలు వ్యర్థముగా బయటికి వేయలేదు లేక పంపలేదు.
இவள் செய்கிற காரியம் அந்த 1:10 1ஆம் அதிகாரம் 10ஆம் வசனத்துல, அவள் போய் மனம் கசந்து மிகவும் அழுது கர்த்தரை நோக்கி విన్నపం பண்ணி. మొదటి సమయంలో మొదటి 10వ వచనంలో హన్నా చేసిన పని ఏమిటనగా బహు దుఃఖాకాంతుడై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. அப்போ இந்த காரியத்துல நாம் என்ன பார்க்கிறோம்? అక్కడ మనం ఏం చూస్తున్నాము? நாம் எவ்வளவு வேதனைப்படுத்தப்பட்டாலும் మనమును ఎంత వేదన పరిచినను நம்மை மற்றவர்கள் எவ்வளவு எல்லாருக்கும் முன்பாக வேதனைப்படுத்தினாலும் మనలో అనేకుల మధ్య ఎంతగా వేదన లేక అవమానపరిచినను மற்றவர்கள் எவ்வளவு வார்த்தைகளை பயன்படுத்தினாலும் మన మీద ఇతరులు ఎన్నో మాటలను ఉపయోగించినప్పటికీ நாம் அமைதலாய் பொறுமையாய் இருக்க வேண்டும். మనము మౌనముగా నిదానించవలసిన వారమై ఉంటున్నాము. அது மாத்திரமல்ல, మాత్రం కాదు, அந்த பொறுமையோடு கூட ஆண்டவருடைய சமூகத்திற்கு அந்த விஷயத்தை கொண்டு போக வேண்டும். అంత మాత్రం కాకుండా చాలా నెమ్మదిగా ప్రభు సన్నిధికి ఆ సంగతిని మనం తీసుకుని వెళ్ళాలి. அதைத்தான் அன்னாள் செய்தாள். అదే ఇక్కడ హన్నా చేసినది. ஆண்டவரே என்னை கண்ணோக்கி பாரும் என்று கதறுகிறாள். ప్రభువా నా వైపు చూడుము అని చెప్పి ఏడుస్తుంటున్నది. எனக்கு ஒரு ஆண் பிள்ளையை கொடுத்தால் அவனுக்கு உமக்கு ஊழியம் செய்யும்படிக்கு நான் உமக்கு அவனை ஒப்பு கொடுப்பேன் என்று பொருத்தனை பண்ணுகிறாள். నాకు మగపిల్లవాడిని దయచేసేలా నీ యొక్క సేవ నిమిత్తము అతను ఇచ్చేదని చెప్పి మొక్కుకుంటుంది. அதற்கு பலன் கிடைத்ததா? దానికి ప్రతిఫలము దొరికినదా? கர்த்தர் அதனுடைய பலனை அவளுக்கு கொடுத்தார். లేక దేవుడు ఆ ప్రతిఫలము ఆమెకి ఇచ్చాడు. அருமையானவர்களே, இந்த காலையிலே நாம் இதை சிந்திக்க வேண்டும். ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలము ఈ సంగతిలో మనము ఆలోచించాలి. அவ்வளவு பொறுமையாய் அவள் வார்த்தைகளை பயன்படுத்தின பொழுது చాలా నిదానముగా ఆమె మాటలను అలా ఉపయోగించినప్పుడు அந்த பிரச்சனையை அவ்வளவு பொறுமையோடு அவள் அணுகின பொழுது ఆ సమస్యను అంత నిదానముగా దాన్ని చక్కపరుచుకున్నప్పుడు அதை கர்த்தரிடத்துல கொண்டு போன பொழுது ఆ సంగతిని ప్రభు యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళినప్పుడు அவளுக்கு பலன் கிடைத்தது. ఆమెకు ఫలము దొరికినది. அநேக சந்தர்ப்பங்களிலே అనేకమైన సందర్భములలో நாமே பிரச்சனைகளை தீர்க்க முயற்சி செய்கிறோம். మనమే సమస్యలకు పరిష్కారం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. பொறுமை இழந்து தேவையற்ற வார்த்தைகளை பேசி விடுகிறோம். మనము నిదానమును కోల్పోయి అవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము. யோபுவினுடைய காரியத்திலே பாருங்கள். యోబు యొక్క సంగతులు చూడండి. அவனுடைய மனைவி கைவிட்டு விட்டாள். వారి యొక్క యోబు భార్య చేయి విడిచినది. அந்த நண்பர்கள் கைவிட்டு விட்டார்கள். అతని యొక్క స్నేహితులు చేయి విడిచారు. எல்லாரும் அவனை ஆறுதல் சொல்ல வந்தவர்கள் எல்லாம் அவனை புண்படுத்தினார்கள். ఆదరణ చెప్పాలని వచ్చిన వారు యోబును గాయపరిచారు. அந்த சமயத்திலே யோபு அந்த சமயத்திலே யோபு தன்னுடைய மனதை அங்கே ஊற்றினாலும் ఆ సమయంలో యోబు తన యొక్క మనస్సును అక్కడ కుమ్మరించినప్పటికీ அங்க அவனிடத்துல சில குறைவுகள் காணப்பட்டாலும் యోబు దగ్గర కొన్ని లోపములు కనిపించినప్పటికీ அந்த யோபு கடைசி பகுதியில கர்த்தர் என்ன சொல்லுகிறார்? ఆ చివరి అధ్యాయంలో ప్రభు దేవుడు ఏమంటున్నాడు? அவனுடைய நண்பர்களை பார்த்து சொல்லுகிறார், తన యొక్క స్నేహితులు చూసి అంటున్నాడు, என் தாசனாகிய யோபு பேசினது போல நீங்கள் நிதானமாய் பேசவில்லை. నా దాసుడైన నా యోబు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదు. பாருங்க, அப்போ ஆண்டவரே சொல்லுகிறார், யோபு நிதானமாய் பேசினான். కాబట్టి దేవుడే అక్కడ జవాబిస్తున్నాడు, యోబు నిదానముగా మాట్లాడాడు అని చెప్పి. சரி, இப்போ நம்ம இதுவரைக்கும் 2 காரியங்களை பார்த்தோம். கேட்கிறதற்கு தீவிரம், பேசுகிறதற்கு பொறுமை. సరే, మనం ఇప్పుడు 2 సంగతులు విన్నాము. వినుటకు వేగురు పడాలి, మాట్లాడుటకు నిదానించాలి అని.
உங்களுக்கு ஞாபகம் இருக்கும் என்று நினைக்கிறேன். நம்ம இப்போ யாக்கோபு எழுதின நிருபத்துல முதல் அதிகாரத்திலே இருக்கிறோம். మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం ధ్యానం చేస్తున్నాము. மூன்றாவது காரியம் கோபப்படுவதற்கு தாமதம். మూడవ సంగతి కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. கோபிக்கிறதற்கு தாமதம் என்றால் என்ன அர்த்தம்? కోపించుటకు నిదానించవలెను అని అంటే అర్థం ఏమిటి? கோபம் எல்லாருக்கும் வருகிறது. కోపము అందరికి వస్తుంది. பஸ்ல போகும் பொழுது வருகிறது, బస్సులో వెళ్ళేటప్పుడు వస్తుంది, குடும்பத்திலே வருகிறது, కుటుంబంలో వస్తుంది, சபையிலே வருகிறது, సంఘములో కూడా వస్తుంది. ஆனால் இந்த கோபத்தை கர்த்தர் அடக்கிக் கொள்ளும்படி சொல்லுகிறார். కాబట్టి దేవుడు ఆ కోపమును అణిచుకోవాలని చెప్తుంటున్నాడు. மூடர் மீன்ஸ் ஃபூலிஷ் பீப்புள். மூடரின் நெஞ்சிலே கோபம் குடிகொள்ளும் என்று பிரசங்கியிலே சொல்லுகிறார். ప్రసంగిలో మూర్ఖుని యొక్క హృదయంలో కోపము నివాసం చేయనని చెప్తుంటున్నాడు. சரி, பிரசங்கி 7:9 சொல்லுகிறார், மூடரின் நெஞ்சிலே கோபம் குடிகொள்ளும். ఆ ప్రసంగి 7:3 చెప్తున్నాడు, మూర్ఖుని యొక్క హృదయంలో కోపము నివాసం చేయను. நம்மை பார்த்து யாரும் மூடன் என்று சொல்ல நாம் விரும்ப மாட்டோம். మనం చూసి ఎవరైనా మూర్ఖుడా అంటే మనం ఇష్టపడము. அதே போல மத்தேயு 5ஆம் அதிகாரத்திலும் தன் சகோதரனை நியாயமில்லாமல் கோபித்துக் கொள்ளுகிறவன் என்று வாசிக்கிறோம். అలాగనే ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తన యొక్క సహోదరుని మీద అన్యాయముగా కోప్పడువాడని చూస్తుంటాము. அப்போ நம்முடைய சகோதரன் மேல ஒரு நியாயமில்லாமல் அநியாயமாய் கோபப்படும் பொழுது మన సహోదరుని మీద న్యాయం లేకుండా అన్యాయముగా కోపించుకున్నప్పుడు அதை கர்த்தர் கொலைக்கு ஒப்பிடுகிறார். దేవుడు హత్యకు సమానముగా చెప్తుంటున్నాడు. கொலை செய்யாதிருப்பாயாக என்று சொல்லிவிட்டு ఆ నరహత్య చేయకూడదు అని చెప్పి சகோதரன் மேல நீ கோபப்படுவது அது ஒரு வகையான கொலை என்றுதான் சொல்கிறார். కాబట్టి సహోదరుని మీద కోపించుట అది ఒక విధమైన హత్యకు సమానము అని చెప్తూ ఉంటున్నాడు. இந்த கோபத்தினாலே சில இழப்புகளை சிலர் சந்தித்திருக்கிறார்கள். కాబట్టి కోపం వలన కొంతమంది కొన్ని నష్టపోయారు. காயின் ஆபேலை எடுத்துக்கொள்ளுங்கள். కయ్యూను హేబేలు తీసుకోనండి. ஒருவனுடைய காணிக்கையை கர்த்தர் அங்கீகரிக்கிறார். ఒకరి యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ஒருவனுடைய காணிக்கையை அங்கீகரிக்கவில்லை. మరొకరి అర్పణను దేవుడు అంగీకరించలేదు. அதற்கு காரணம் இருக்கிறது. అందుకు కారణాలు ఉన్నవి. ஆனால் அந்த காயினுக்கு அவ்வளவு கோபம் வருகிறது. కానీ అక్కడ కయ్యూనుకు అంత కోపం వస్తుంది. அவன் அந்த கோபத்துக்கு இடம் கொடுத்து அதை வளர விடுகிறான். కాబట్టి ఆ కోపమునకు చోటిచ్చి అది పెరుగునట్లుగా చేసుకొనుచున్నాడు. அடுத்து தன் சகோதரனையே கொன்று போட்டு விடுகிறான். దానిని బట్టి తన సహోదరునే హత్య చేస్తున్నాడు. தாவீது சவுல் 2 பேரையும் எடுத்துக்கொள்வோம். అలాగనే దావీదు సౌలును ఇరువురిని మనం తీసుకుందాము. இந்த சவுலுக்கு என்ன கோபம்? ఈ సౌలుకున్న కోపం ఏమిటి? மக்கள் எல்லாம் தாவீதுக்கு ஆதரவாக பேசுகிறார்கள். ప్రజలందరూ కూడా దావీదు పక్షమునగా మాట్లాడుతూ ఉంటున్నారు. தன்னை விட தாவீதை உயர்த்தி பேசுகிறார்கள். ఆ సౌలు కంటే దావీదుని హెచ్చించి మాట్లాడుతూ ఉంటున్నారు. அவனுக்கு பொறாமை வருகிறது. అప్పుడు అసూయ కలుగుతుంది. அந்த பொறாமையோடு சேர்ந்து கோபமும் வருகிறது. ఆ అసూయతో వెంబడించి కోపము వస్తుంది. தன் கையில் உள்ள ஈட்டியை எடுத்து தாவீதை கொல்லும்படி எறிகிறான். అప్పుడు తన చేతులు ఉన్న ఈటిని తీసుకొని దావీదును చంపునట్లుగా విసురుతున్నాడు. நம்முடைய வீட்டிலே கூட మన యొక్క ఇంటిలో కూడా கோபம் வரும் பொழுது కోపం వచ్చినప్పుడు எதையெல்லாம் தூக்கி வீசுகிறோம் யோசித்து பாருங்கள். మనము ఏమేమిటిని విసిరివేస్తున్నామో ఆలోచించి చూడండి. அப்படி தூக்கி வீசுகிறதன் மூலமாக எவ்வளவு நஷ்டங்கள் ஏற்படுகிறது. అలాగూ విసిరివేయుటను బట్టి ఎన్ని నష్టాలు మన ఇంట్లో కలుగుతుంటున్నవి.
நான் நேரம் இல்லாததுனால சுருக்கமாய் அந்த ரெஃபரன்ஸ் எல்லாம் சொல்லாம சொல்றேன். ఆ సమయం లేదు కాబట్టి క్లుప్తముగా రెఫరెన్స్ చూపించకుండా మాట్లాడుతున్నాను. நாகமானை குறித்து பார்க்கிறோம். నయమాను గురించి చూస్తున్నాము. இந்த நாகமானை பார்த்து அந்த தீர்க்கதரிசி சொல்லுகிறார், நீ அந்த ஆற்றிலே குளித்து விட்டு போன்னு சொல்றார். அவ்வளவுதான். ఆ నయమాను చూసి ఆ ప్రవక్త అంటున్నాడు, నదిలో నీవు మునిగి వెళ్ళు, అంతే. ఆ మాట చెప్తున్నాడు. இவனுக்கு கோபம் வருகிறது. నయమాను కోపం వస్తుంది. இவன் நினைத்தான் அந்த தீர்க்கதரிசி வந்து தன்னை தடவி குணமாக்குவான் என்று நினைத்தான். ఈ యొక్క నయమాను అనుకున్నాడు, ప్రవక్త వచ్చి తన్ను ముట్టి అలా చేస్తాడు అనుకున్నాడు. ஆனால் அவன் வெறும் குளிக்கத்தான் சொன்னான். அதை செய்யறதுக்கு இவனுக்கு இஷ்டம் இல்லை. కానీ ప్రవక్త స్నానం చేయమని చెప్పాడు, అలా చేయుటకు ఇతనికి ఇష్టం లేదు. கோபப்பட்டு திரும்ப போகிறான். కోప్పడి తిరిగి వెళ్ళుచున్నాడు. மற்றவர்கள் எல்லாம் சொன்னார்கள், ఇతరులు చెప్పారు, இதை விட பெரிய காரியம் சொன்னா செய்வீங்கல்ல, ఇంతకంటే ప్రవక్త గొప్ప కార్యం చెప్తే చేయవా? அவர் சொன்னதை செய்யலாம்லன்னு சொல்றாங்க. అతను చెప్పినట్లుగా చేసి చూద్దామే అని అంటున్నారు. அப்போ அவன் கோபப்பட்டு போயிருந்தால் அவன் குணமாகி இருக்க முடியாது. ఆ కోపముతోనే అలాగ వెళ్ళిపోయి ఉంటే స్వస్థత పొందేవాడు కాదు. அப்போ கோபம் எப்பொழுதும் இழப்பை ஏற்படுத்தும். కాబట్టి కోపము ఎప్పుడు కూడా నష్టమునే తీసుకొని వచ్చును. நான் முடிக்க விரும்புகிறேன். నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. சூரியன் அஸ்தமிக்கு முன்னே உங்களுடைய கோபம் தனிய கடவது. ఆ యొక్క సూర్యుడు అస్తమించు లోపల మీ కోపము తీరిపోవాలి. மனுஷருடைய கோபம் தேவனுடைய நீதியை விளங்க பண்ணாது. మనుషుడి యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. இந்த 3 காரியங்களையும் நாம் மறுபடியும் நினைவுக்கு கொண்டு வருவோம். ఈ 3 సంగతులు మరలా మన మనసునకు జ్ఞాపకం తెచ్చుకుందాము. கேட்கிறதற்கு தீவிரமாயும், వినుటకు వేగురుపడువాడును, வசனத்தை கேட்பதற்கு எப்பொழுதும் ஆவலோடு அவசர நிலைமையில தீவிரமாய் இருக்க வேண்டும். దేవుని వాక్యం వినుటకు ఎల్లప్పుడూ మనము వేగురుపడుతూ ఉండాలి. பேசுகிறதற்கு பொறுமையாய் இருக்க வேண்டும். మాట్లాడుటకు మనము నిదానించవలెను. கோபப்படுவதற்கு தாமதமாய் இருக்க வேண்டும். కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. இந்த காலையிலே இதெல்லாம் ஆண்டவருடைய சமூகத்திலே ஒப்பு கொடுப்போம். కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాము. ஆண்டவரே, என்னை நான் ஒப்பு கொடுக்கிறேன். ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. நான் கேட்கிறதா இருந்தாலும், నేను వినేదైనప్పటికీ, பேசுகிறதா இருந்தாலும், నేను మాట్లాడే సంగతులైనప్పటికీ, கோபிக்கிற சூழ்நிலை வந்தாலும், నాకు కోపపడే ఒక సందర్భం ఏర్పడినప్పటికీ அதிக நிதானத்தோடு ஜாக்கிரதையாய் நடந்து கொள்ள உதவி செய்யும் என்ற ஆண்டவரிடத்திலே கேட்போம். బహు జాగ్రత్తగా నిదానించి క్రియ చేయుటకు నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో వేడుకుందాము. கர்த்தர் நிச்சயமாய் நம்முடைய ஜெபத்தை கேட்டு ప్రభు నిశ్చయముగా మన యొక్క ప్రార్థన ఆలకించి நம்மையும் మనలను, நம்முடைய குடும்பத்தையும் మన యొక్క కుటుంబమును, நம்முடைய சபையையும் మన యొక్క సంఘమును நிச்சயமாய் ஆசீர்வதிப்பார். ఆయన నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. ஆண்டவருடைய நாமம் இன்றும் என்றும் மகிமைப்படுவதாக. ప్రభు యొక్క నామము నిన్న నేడు నిరంతరము మహింపరచబడుగాక. ஆமென். ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చక్కటి వర్తమానం మనకు వినిపించినటువంటి ధనపాలన గారికి, అదేవిధంగా తెలుగులో తర్జుమా చేసినటువంటి న్యాయమైన గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా, చాలా వందనాలు. మరి విన్నటువంటి వాక్యం చక్కటి వర్తమానం విన్నాం కాబట్టి ఆ వాక్యం ఫలించలాగునా చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన అనంతపురం నుంచి వెంకటరమణ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. రాజులకు రాజు, ప్రభుల ప్రభువా, దివ్య లక్షణములు కలిగిన దేవా, సాటి లేని తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అనుదినము నాయన మీ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి మేమంతా చేరి మీ వాక్యాన్ని వినడానికి ప్రభా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మార్నింగ్ కాన్ఫరెన్స్ కు కారణమైనటువంటి మీ దాసుడు బర్నబాస్ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అనుదినము నైనా ఈ కార్యక్రమం జరిపించడానికి కృప చూపుతున్న తండ్రి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈరోజు వాక్యాన్ని అందించిన మీ దాసుడు ధర్మపాలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం మా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే విధంగా తెలుగులో తర్జుమా చేసిన మీ దాసుడు నెహెమ్యాని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. జూమ్లో చేరి వచ్చిన వారందరిని బట్టి అన్ని కుటుంబాలను బట్టి మీ స్తోత్రములు తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు మీ స్తోత్రములు. మీ చిత్తమైతే మీ రెండవ రాకడ వరకు ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగించమని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు. ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసిన వారిని బట్టి మీ స్తోత్రములు. కీర్తన పాడిన మీ దాసుని బట్టి మీ స్తోత్రములు నైనా. నడిపిస్తున్న మీ దాసుడు ఆదినారాయణని బట్టి మీ స్తోత్రములు. వాక్యాన్ని అందించిన దాసుని బట్టి తర్జుమా తీసిన దాసుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాము నాయన. చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీ స్తోత్రములు తండ్రి. ఈ కార్యక్రమాన్ని తండ్రి కార్యక్రమ నిర్వాహకుని మమ్మల్ని అందరినీ నాయన మరొకసారి మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనస్తో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రమణ గారికి వందనాలు. వందనాలు. ఈ దినం ప్రారంభ ప్రార్థన చేసిన అక్బర్ జేసబ్ గారికి, పాట పాడిన రూపస్ గారికి, అదేవిధంగా వాక్యం కొరకు ప్రార్థించిన గోపాల్ గారికి, మరి వాక్యం అందించిన ధన్పాల్ గారికి, అదేవిధంగా తర్జుమా చేసిన నెహమ్య గారికి, చివరి ప్రార్థన చేసిన రమణ గారికి, చేరి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ దినం నడిపించడానికి అవకాశం ఇచ్చిన బర్నబాస్ బ్రదర్కి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నాను.